ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ వచ్చింది. ఓకే, ఆస్ట్రాలజీలో ఉన్న లోపాలన్నింటినీ సవరిస్తూ ఎక్స్టెన్షన్గా కేపీ ఆస్ట్రాలజీ వచ్చింది. అయితే అదే ప్యారలల్గా ఇంకొక విషయం ఏం చెప్పుకున్నాం, కపిల మహర్షి ఎలా అడుగిరిపోయారు, ఎందుకు ఆయన్ని అలా అజ్ఞాతంలో ఉంచారు, ఆ తర్వాత ఎందరో మహనీయులు ప్రపంచ దేశాల వారు అది నేర్చుకొని ఎలా దాన్ని పాశ్చాత్య దేశాల్లో విస్తరింపజేశారో తెలుసుకున్నాం. మరి ఎక్కడ ఆగాం మనం ప్రీవియస్ వీడియోలో? పురోహితుల దగ్గర ఆగాం. పురోహితులు ఏమిటి? పురోహితులలో సామర్థ్యము తగ్గినదా? లేదు. బ్రాహ్మణ్స్లో సామర్థ్యము తగ్గటము కాదు, కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటంటే మనలాగానే, మనందరిలాగానే బ్రాహ్మణ్స్కు కూడా వారి వారి కుటుంబాలు వ్యాప్తి చెందుతూ వచ్చాయి. మనలాగానే అంటే ఇక్కడ మన అంటే బ్రాహ్మణేతరులు, బ్రాహ్మణ్స్, బ్రాహ్మణేతరుల్లో ఎక్కువ మంది నాన్ వెజ్ తింటారు. అయితే కాలక్రమంలో బ్రాహ్మణ్స్ కుటుంబాల్లో మనలాగే బయట ప్రదేశాలకు వెళ్ళి వారి వారి పిల్లలు చదువుకోవడం, తద్వారా మనలాంటి కొన్ని దురలవాట్లు వారిలో కూడా సహజంగా రావడం, అలాగే వారి యొక్క కుటుంబాన్ని వృద్ధి చేసుకునే పరిస్థితుల్లో వారు కొన్ని పద్ధతులు అవలంబించటం. ఉదాహరణకి ఒకటి చెబుతాను, అదేమిటంటే యాగాలు చేయడం గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పటికి పురోహితుల్లో, బ్రాహ్మణ్స్లో ఏ మార్పు జరిగిందో మనకు తెలుస్తుంది. యాగము ఎప్పుడు చేసేవారు అనేది ఒక్కసారి మనం కూలంకషంగా పరిశీలిద్దామండి. పూర్వకాలములో మానవ పరిణితి చెందే మొదటి రోజులలో యాగము ఎందుకు అవసరమైంది అంటే పెద్ద పెద్ద ఊర్లు ఉండేవి కాదు. అక్కడ విశాలమైనటువంటి ఖాళీ భూభాగం ఉండి అక్కడక్కడ మాత్రమే సమూహాలుగా మనుషులు ఉండేవారు. అయితే ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో వచ్చిన కరోనా లాంటి వైరస్ లాగా అప్పటి కూడా ఏవో ఒక వైరస్లు వస్తూనే ఉన్నాయి. ఎందుకు? ఒక విశాలమైన అంతరిక్షంలో మనము ఒక భూగ్రహం పైన ఉన్నాం. ఈ అంతరిక్షంలో ఎన్నో విస్ఫోటనాలు జరుగుతున్నాయి. సైంటిఫిక్గా అవన్నిటి ప్రభావం మన పైన ఉంటుంది. కాబట్టి కొన్ని మంచివి జరుగుతాయి, కొన్ని చెడువి జరుగుతాయి. వాటిల్లో ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం ఉల్కాపాతాలు వస్తున్నాయి, లేదా గ్రహశకలాలు వస్తున్నాయి. 2030లో ఒక పెద్ద గ్రహశకలం వచ్చి భూమిని ఢీకొట్టబోతుంది. ఇవన్నీ మనం పరిశీలిస్తున్నాం. ఇలాగే మనకి వైరస్లు కూడా రావటం పరిపాటి. అది ఇప్పుడు కాదు, ఆ వైరస్లు రావటం అనేది ఇప్పుడు విషయం కాదు. అవి ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఈ కరోనా మొదటిది కాదు. అయితే ఇదివరకు వచ్చిన వైరస్ల్లో కొన్ని కలరా అంటే అప్పట్లో కలరాకు సంబంధించిన వైరస్ వచ్చింది అంటే ఏమవుతుందో తెలుసా? ఒక ఊరిలో 1000 మంది ఉంటే 1000 మంది చచ్చిపోయేవాళ్ళు. దాన్నే ఊళ్ళు కొట్టుకుపోవటం అంటారు, కలరా. అలాంటివి వచ్చినప్పుడు మరి మనకి ఎంతో బ్రిలియంట్, ఎంతో తెలివైన మన మహర్షులకి కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలుసు అది వైరస్ అని. మరి ఆ వైరస్ని మట్టు పెట్టడానికి మన దగ్గరే ఒక మంచి ఆయుధం ఉంది. అదేంటి? గాలిలో ఉండే వైరస్ను చంపాలంటే గాలిలోకి ఒక ధూపాన్ని పంపించాలి, పొగను పంపించాలి. అప్పుడు ఏం పొగ అది? ఏమి ధూపం అది? గంధపు చెక్కలు లేదా ఒక రకమైనటువంటి కట్టె జాతి కర్రలు లేదా పుల్లలు, వాటిని వెలిగించి దానిలో గనక మంచి శ్రేష్టమైన నెయ్యిని గనక వేసినట్లయితే ఆ పొగ గాలిలోకి వెళ్ళి అసలు ఆ కలరా వైరస్ కాదు, కరోనా వైరస్ కాదు, వాటికి 100 జన్మలున్న వైరస్లనైనా కూడా చంపేస్తుందని ఇప్పుడు కాదు, మన పూర్వీకులకే తెలుసు. అందుకని అలా కలరా వచ్చి కొన్ని ఊళ్ళు జనం చనిపోయినప్పుడు, చనిపోయే సందర్భాల్లో వాళ్ళు వాళ్ళ సూక్ష్మ దృష్టితో దాన్ని గమనించి ఏం చేశారు? మరి అలా చేయాలి.
ఇలా చేయాలంటే మరి అప్పుడు అసలు వృత్తి ఏంటప్పుడు ఉన్నది? వేటాడి ఆహారం సంపాదించుకునే వృత్తి. ఆ జంతువుల్ని అట్లా కొంచెం ముందుకొచ్చి చిన్న చిన్న పొలాలు వేసుకొని కొంచెం ఆకుకూరలు కూరగాయలు పండించుకుంటూ అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్నాం. మరి ఆ టైములో వారికి గంధపు చెక్కలో లేకపోతే మంచి కట్టెజాతి పుల్లలో లేదంటే నెయ్యో ఎక్కడి నుంచి వస్తుంది? ఆ టైములో చాలా సూక్ష్మ దృష్టితో మానవ కళ్యాణం కోసం ఆలోచించిన మన మహర్షులు అక్కడక్కడ వారిలో కొద్దిగా ధనము ఉన్నటువంటి జమీందారీ లాంటి వాళ్ళు అప్పుడప్పుడే రావటం మొదలయ్యారు. కొద్దిగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు గనక ఒక యాగం చేసినట్లయితే దేవుడికి, ఆ యాగ ఫలితంగా మీ దగ్గర ఉన్న ఆస్తులు రెట్టింపు అవుతాయి అని లౌక్యంగా మానవ కళ్యాణం కోసం చెప్పారు. చెప్పినప్పుడు వారు ఆ యాగాలు చేశారు. డబ్బులు ఖర్చు పెట్టి ఆ యొక్క గంధపు చెక్కలు లేదా ఆ నెయ్యి అవన్నీ యాగం చేశారు. ఆ పొగొచ్చింది, ఆ వైరస్ చనిపోయింది, మానవాళి మొత్తం రక్షించబడింది. మరి వాళ్ళు చెప్పింది మరలా అబద్ధం అవ్వలేదు, వాళ్ళ డబ్బు రెట్టింపైంది. అంటే వాస్తవంగా వాళ్ళు ఖర్చు పెట్టపోయినా డబ్బు రెట్టింపైంది. మనందరం తెలుసు డబ్బు దాన్ని అదే సంపాదించింది. అయినా వారు ఎందుకు లౌక్యంగా చెప్పారు? అది అబద్ధం కింద లెక్క కాదు, లౌక్యం, మానవాళిని సంరక్షించడానికి. అలాంటి యాగాన్ని తర్వాత రోజుల్లో మనందరం కూడా అభివృద్ధి చెందాక ఏదైనా ఒక ఊరిలో ఒక అప్రదిష్ట వస్తే, ఒక అరిష్టం వస్తే ఆ అరిష్టం పోగొట్టుకోవడానికి ఆ ఊరి మునుసుబులు కరణాలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కొంచెం ధనవంతులు లేదా ఇంకొంతమంది ధనవంతులతో చందాల రూపంలో చేసి ఆ ఊరికి అలా ఏర్పాటు చేసేవాళ్ళు. లేదా కొన్ని దేవాలయాలని స్థాపిస్తూ ఆ దేవాలయాలు స్థాపించే ఆ సందర్భంగా రకరకాల ఊర్ల నుంచి జనం వస్తుంటారు కాబట్టి నెగిటివ్ ఎక్కువ ఫామ్ అవుతుంది కాబట్టి వైరస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రోజుల పాటు ఆ యాగాలు నిర్వహించేవాళ్ళు. ఇంతవరకు బాగుంది, నో ప్రాబ్లం. ఇక ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ఇదే ఆనవాయితీగా తీసుకొని కొందరు పురోహితుల కుటుంబాలలో ఉన్న వ్యక్తులు వారి వారి పిల్లలు మనలాగే బయటికి వెళ్ళి చదువుకుంటూ మనలాగే కొన్ని విషయాల్లో మైనస్ విషయాలు కూడా చేసుకుంటూ కొన్ని అధిక ఖర్చులు చేసుకుంటూ ఇలాంటి నేపథ్యంలో వారికి వచ్చే దక్షిణమే వారి కుటుంబ పోషణకు సరిపోని నేపథ్యములో కొన్ని బ్రాహ్మణ కుటుంబాల వారు ఆనవాయితీగా వస్తున్న ఈ యాగాన్ని ప్రతి సామాన్య మానవుడికి వర్తింపజేయడం మొదలుపెట్టారు. ఒక సామాన్యుడు కూలి చేసుకుంటాడు, ఆ ఇంట్లో ఒక ఇబ్బంది కలిగిందని వెళ్ళారు. అయ్యా నువ్వు పలానా యాగం చేసుకోవాలి, పోతుంది అన్నారు. మరి అతను కూడబెట్టుకున్న డబ్బులో నుంచి మొత్తం దానికి పెట్టేవారు. ఎప్పుడైనా యాగం అనేది సర్వమానవాళికి, ఒక వ్యక్తికి కాదు అనే విషయం వారికి తెలిసి కూడా అలాంటి చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక మనుషులలో అపనమ్మకం మొదలైంది. నేను యాగం చేశాను, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాను, నేను పూజలు చేశాను, ఇన్ని వేలు ఖర్చు పెట్టాను, మరి నాకేం జరగలేదే? జరగదు. ఇక్కడ నేను పూజల గురించి తప్పుగా మాట్లాడటం లేదు. పూజలు చేసుకోవాలి. ఎందుకు? అది మన సాంప్రదాయము, మన నమ్మకము. పూజలు, దేవాలయాలకు వెళ్ళడాలు, చర్చిలకు వెళ్ళడాలు, మసీదులకు వెళ్ళడాలు అవి మన సాంప్రదాయాలు, మన నమ్మకాలు, పాటిద్దాం. అయితే మన మానవాళి ఒక సక్రమమైన మార్గములో నడవడానికి, మన పిల్లలు మంచి జీవన విధానంలో ఉండటానికి ఉపయోగమే. ఎవరు? రూపాయి సంపాదన ఉన్నవారు దీంట్లో 4వ వంతు 25 పైసలు ఖర్చు పెట్టి చేసుకోవాలి. అంతేగాని రూపాయి సంపాదన ఉన్నవాళ్ళు ఇంకొక 3 రూపాయలు అప్పు చేసి 4 రూపాయలతో చేసుకోకూడదు. అది తప్పు. అలా ప్రోత్సహించడం తప్పు. ఒక యాగం చేస్తే ఊరికి మంచిది, కానీ ఒక వ్యక్తికి మంచిదని ఆ వ్యక్తి యొక్క నమ్మకాన్ని గ్రాడ్యువల్గా కొల్లగొడుతూ రావడం కారణంగా మన ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ మీద ఉన్నటువంటి నమ్మకం అనేది మరలా సడలుతూ రావడం మొదలుపెట్టింది. ఎందుకు? ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ రెండు ఏం చెప్తున్నాయి? భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల గురించి క్షుణ్ణంగా చెప్తున్నాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, పర్ఫెక్ట్. కానీ అలా చెప్పగానే
వారికి ఉన్న మైనస్లను బట్టి మరి నేనేం చేయాలండి అన్నప్పుడు, అదిగో ఆ పూజ చేయాలి, ఇదిగో ఈ యాగం చేయాలి. మళ్ళీ మొదటికొచ్చాం. మరి భూతద్దం వేసినా దొరకట్లేదు ఒక నాణ్యమైన పురోహితుడు ఒక సామాన్యుడికి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎలా సాధ్యమవుద్ది? ఆ ఉన్న ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితే ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతున్నాం కదా. ఇది ఎప్పుడు జరిగిందంటే సుమారుగా 2000 సంవత్సరం వచ్చే టయానికి బాగా ఎక్కువైంది. అప్పటి వరకు ఓకే, హ్యాపీగా భయమో భక్తో సాంప్రదాయమో అన్నీ నమ్ముతూ వచ్చాం. అప్పటి నుంచి మన యువతలో ఒక ఆలోచన మొదలైంది. మరి అన్నీ బాగానే చేస్తున్నాం, మన సాంప్రదాయ సిద్ధమైన అన్ని పనులు చేస్తున్నాం. మరి ఏది మంచి జరగట్లేదే? ఒకవేళ నాకు ఇంకా మంచి జరగట్లేదని చాటి చెబుదామా? దేవుడికి ఏమైనా కోపం వచ్చిద్దేమో. కరెక్ట్గా ఇలాంటి టైములోనే కొందరు న్యూమరాలజిస్టులు బయటకు వచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ఇక వారేం చేశారు? బయటకు వచ్చి న్యూమరాలజీని నేర్చుకొని 10 మందికి పంచితే సూపర్గా ఉంటుంది. కానీ వారేం చేశారు? వారికి దొరికిన అరాకొర ఆ సమాచారంతో ఇదే న్యూమరాలజీ, నేనే న్యూమరాలజిస్ట్ని అంటూ ఇక మన మీద పడసాగారు 2000 సంవత్సరం నుంచి. అప్పుడేమైంది? ఎప్పుడైతే యువత ఈ ఆలోచన వచ్చిందో ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ దగ్గర నుంచి కాకుండా ఇంకా ఏదో కావాలని వారందరూ కూడా న్యూమరాలజీ వైపు పడ్డారు. మార్పు మంచిదే, కానీ అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క సమాచారాన్ని పరిపూర్ణంగా అందించాలో వారు దాన్ని పరిపూర్ణంగా నేర్చుకోకుండా అరాకొరా నేర్చుకొని దాన్ని మళ్ళీ జనంలోకి తీసుకెళ్ళడం వల్ల ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ న్యూమరాలజీ ఫలం పొందలేకపోయారు. నాకు బాగా గుర్తుంది, 2000 సంవత్సరంలో కొందరు న్యూమరాలజిస్టులు మరీ చాలా సిల్లీగా ఎవరేం మాట్లాడినా ఎవరేం అడిగినా అది చెప్పరు. ఇప్పుడు మీరు అడిగే డౌట్కి నేను సమాధానం చెప్తున్నాను. ఇలా చెప్పేవారు కాదు 2000 సంవత్సరం. నాకు బాగా గుర్తు, అప్పటికి ఇంకా నేను న్యూమరాలజీ నేర్చుకోలేదు. ఏం చెప్పేవారంటే అప్పుడప్పుడే కొంచెం టీవీల్లో ఆ మీటింగ్లు అవి వస్తున్నాయి. వారు అందులో కూర్చొని న్యూమరాలజీ అంటే ఏంటంటే, చూడండి చాలా చాలా స్ట్రైట్ క్వశ్చన్, న్యూమరాలజీ అంటే ఏంటని ఒక యాంకర్ అడుగుతారు. అప్పుడు ఆయన న్యూమరాలజీ నేను తిరుపతిలో ఇచ్చాను, వారికి చాలా బాగుంది, కావాలంటే ఇదిగో ఫోన్ నెంబరు మాట్లాడుకోండి. లేదా విజయవాడలో ఇచ్చాను, వారు కుబేర్లు అయ్యారు, కావాలంటే ఇదిగో ఫోన్ నెంబరు మాట్లాడుకోండి. ఈ విధంగా చెప్పేవారు. అంటే క్వశ్చనే ఒకటి, దానికి సమాధానం ఉండదు. మరి ఫోన్ నెంబర్తో చేస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పలాని ఎక్స్ నాకు న్యూమరాలజీ చెప్పారు, అసలు సూపర్ డూపర్ ఉందని చెప్పేవాళ్ళు. ఏమైందంటే అప్పట్లో జియో ఫోన్లు వచ్చాయి. జియో ఫోన్లు వచ్చి విచ్చలవిడిగా నెంబర్లు ఇచ్చారు, అందరికీ విచ్చలవిడిగా సిమ్లు ఇచ్చారు ఫ్రీగా. అవన్నీ 10-20 తీసుకుని వీళ్ళ దగ్గర పెట్టుకొని ఇవే వేరే నెంబర్లాగా వీళ్ళ మనుషులతోనే మాట్లాడిచ్చారు. అది తెలుసుకోవడానికి దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలు పట్టింది మనకి. 7-8 సంవత్సరాల్లో వాళ్ళ బండారం బయటపడింది, అది తప్పని తేలిపోయింది. ఇక వాళ్ళని ఆసరా తీసుకొని ఇంకొంతమంది వచ్చారు. ఇంకొంతమంది అయితే ఏకంగా ఇంగ్లీషు తమిళ్లో ఉన్నటువంటి యొక్క బుక్స్ అన్నీ కూడా తెలుగులోకి అనువదించారు. అది కూడా సరిగా చేతవలేదు. ఈ వచ్చే న్యూమరాలజిస్టులు అందరూ వాటినే చదివి చెప్పేవాళ్ళు. ఇలాంటి నేపథ్యంలో 2003లో నేను న్యూమరాలజీ నేర్చుకోవడం జరిగింది. 2003లో న్యూమరాలజీ నేర్చుకొని, అంటే 1 సంవత్సరం పాటు నేర్చుకున్నాను, 1 ఇయర్ నేర్చుకొని తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ డిస్టిక్ కనువక్కరై విలేజ్ కేఆర్ ప్రభాకర్ రాజు గారు దగ్గర, ఆయనకి తెలుగు రాదు, తెలుగు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళతో కలిసి పట్టుదలగా నేర్చుకొని నేను దీని మీద 2003 తర్వాత దీని నుంచి మరలా ఒక 8 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. 2003 టు 2008, 2011 ఈ ప్రాక్టీస్లో నేను ఎన్నో కొత్త విషయాల్ని ప్రపంచవ్యాప్తమైన కొత్త గ్రంథాల నుంచి గ్రహించాను. అప్పుడే
నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు కూడా లోషోగ్రిడ్, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, హస్త సాముద్రికం, పుట్టుమచ్చల శాస్త్రం, గ్రాఫాలజీ, పిరమిడాలజీ, ఇంకా ఎక్సెట్రా ఇవన్నీ శాస్త్రాలే అని మనల్ని భయపెడుతున్నారు చూసారా? ఈ విషయం నాకు అప్పుడే తెలిసింది. ఏం తెలిసింది నాకు ఈ 8 సంవత్సరాల్లో 2003 నుంచి 2011 వరకు ప్రపంచవ్యాప్తంగా నేను పరిశీలించిన గ్రంథాలలో నాకు ఈ విషయాలు బోధపడ్డాయి. అవేంటంటే,